రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రంలో రొమాన్స్ సీన్స్ లో రెచ్చిపోయింది తృప్తి దిమ్రి. ఆ తర్వాత కెరీర్ బెస్ట్ ప్రాజెక్ట్ కు కమిట్ అవుతోంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తృప్తి బిజీగా మారిపోయింది. పలు ఫ్రాంచైజీ చిత్రాల్లో సీక్వెల్స్ లో నటిస్తున్న ఈ బ్యూటీ జాన్వీ కపూర్, కియారా అద్వానీ లాంటి క్రేజీ భామల అవకాశాలకు గండి కొట్టింది. దిమ్రి బ్యాడ్ న్యూస్ లో విస్కీ కౌశల్, అమ్మీ విర్క్ తో కలిసి పనిచేస్తుంది. ఈ సినిమాలో అనన్య పాండే అతిథి పాత్రలో కనిపిస్తుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కథాంశం పూర్తిగా కాంప్లికేటెడ్. దీనిలో ఇద్దరు వేరువేరు మగవారి వీర్యంతో కవలలకు గర్భవతి అయ్యే యువతి కథాంశం ఇది. కార్తీక్ ఆర్యన్ తో భూల్ భులయ్యా 3లో కియారా అద్వానీ నటించాల్సి ఉండగా తృప్తితో రీప్లేస్ చేశారు. భూల్ భులయ్యా 3లో విద్యా బాలన్ కూడా నటించనున్నారు. ఈ సినిమాకి అనీస్ బాజ్మా దర్శకత్వం వహిస్తున్నారు. మాధురి దీక్షిత్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక ప్రదర్శనలో కనిపిస్తుంది. జాన్వీ కపూర్ నటించిన ధడక్ మూవీకి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. నవంబర్ 22న ధడక్ 2 థియేటర్స్ లో విడుదల కానున్నట్లు కరణ్ జోహర్ ప్రకటించాడు. ధడక్ లో జాన్వీ కపూర్, ఈశాన్ ఖట్టర్ నటించగా ధడక్ 2లో తృప్తి దిమ్రి, సిద్ధాంత చతుర్వేది జంటగా నటిస్తున్నారు. ఒరిజినల్ ధడక్ తరహాలోనే మధ్య తరగతి రిచ్ క్లాస్ నడుమ ప్రేమాయణాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఈ సినిమాకి షియాజీ ఇక్బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ నటించాల్సిన సినిమాలో తృప్తికి అవకాశం దక్కింది. రాజ్ కపూర్ రావు నటిస్తున్న విస్కీ విద్యాకా ఓహ్ వాలా సినిమాలో తృప్తి అవకాశం అందుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 11న ఈ మూవీ రిలీజ్ కానుంది. రాజ్ చాండీలియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కామెడీ డ్రామా అని చెబుతున్నారు. కార్తిక్ ఆర్యన్ తో తృప్తి దిమ్రి రెండో సినిమా ఆషికీ 3. అయితే ఈ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. దీనికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు.